మరొక మినీ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను బచ్చల కూర పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం శనగపిండి, కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం వామ, అలాగే కొంచెం తినే సోడా వేసేసుకొని చూడండి. ఇక్కడ ముందైతే బచ్చల కూరని ఆకుల్లా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. త్రీ ఆకుతో వేస్తేనే బాగుంటుంది. ఒక్కొక్క ఆకుతో వేస్తే అది స్మాష్ లాగా అయిపోతుంది. ఇలా డిప్ చేసేసుకొని ఇంకో పక్కకైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ ఆయిల్లో ఇలా డిప్ చేస్తూ వేసేసేయాలి. ఈ బచ్చల కూర పకోడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ వేసుకున్నాను అనమాట. త్రీ ఆక్స్ తోటి చూడండి. బచ్చల కూర పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. ఓకే, బాయ్.